తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. విష్ణు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తూ ఉన్నారు. హరినామ స్మరణ చేస్తూ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటూ ఉన్నారు. ఆలయాల్లో కూడా మనం చూసే ఆధ్యాత్మిక శోభతో అలరాడుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనాలకు ఆలయం ప్రాంగణాలన్నీ కూడా ముస్తాబు చేశారు. విద్యుత్ దీప కాంతులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం చూడొచ్చు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి విష్ణు ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు వడివడిగా చేరుకుంటూ ఉన్నారు. అటు తిరుమల కావచ్చు, సింహాచలం కావచ్చు, అన్నవరం, వాడపల్లి, అలానే యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి, జూబ్లీహిల్స్ లోని టీటీడీ ఆలయంలో కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు అక్కడికి చేరుకుని స్వామివారి దర్శనం, అది కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు బార్లు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా అయితే అన్ని ఆలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. స్వామివారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని జపిస్తూ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఆయనను ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిలకించి తరిస్తూ ఉన్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ఒక విశిష్టత ఉంటుంది. మనం ఏంటంటే ఇక్కడ కనుక స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మనకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులైపోయి మోక్షానికి మార్గంగా కూడా మన పురాణాలు చెప్తూ ఉంటారు. హిందూ ధర్మాల ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే ఈ వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అని మనం చెప్పవచ్చు. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలందరితో కలిసి ఉత్తర ద్వారం గుండా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారని చెప్పి భక్తుల విశ్వాసం. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందడిపై మరింత సమాచారం రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన నల్గొండ రామాలయం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ధనుర్మాసంలో ఇటు భక్తులు ఎంతో ప్రీతిపాతమైన రోజుగా ఈ రోజు భావిస్తున్నారు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలను కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఇటు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రామాలయంలో ఉన్నాం. ఇక్కడ స్వామివారు ఉత్తర ద్వారం కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. చూడవచ్చు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఇటు ఈ మాసంలో వచ్చే అతి పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశిగా చెప్తుంటారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటుంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు మార్గం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయంలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే వేచి ఉంటారు. అసలు వైకుంఠ విశిష్టత అనేది చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. ఇటు వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని
అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా చెప్తుంటారు. పెరియాల వారికి పరమాత్మ గరుడ వానరుదుడై దర్శనమిచ్చిన రోజు కూడా ఈ వైకుంఠ ఏకాదశి. క్షీరసాగర మదనం జరిగి హలాహలం అమృతం ఉద్భవించింది కూడా ఈ రోజు అని చెప్పి ఇటు భావిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి తరపున అంటే ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఖగరాజు వాహనం పైన కొలువుదీరినటువంటి మహావిష్ణువును దర్శించి సేవించడం వల్ల సమస్త పాపాలు నశించి జన్మరాహిత్యం సంప్రాప్తిస్తుందని విశ్వాసం ఉంది. బలంగా ఈ శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఏకంగా 21 రోజుల పాటు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా తిరుమలలో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ ఇలవేల్పైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో 2 రోజుల పాటు కూడా ఉత్తర ద్వార దర్శనం తెరుచుకొని ఉంటుందని చెప్పి అధికారులు ప్రకటించారు. మొదటి మాత్రం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించినందుకు పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలివచ్చి ఈ మొత్తం కూడా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఆలయాలకు చేరుకొని ఎప్పుడు ఉత్తర ద్వారం తెచ్చుకుంటుందా, ఎప్పుడు స్వామివారిని దర్శించుకుందా అని చెప్పి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలలో నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైష్ణవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. స్వామివారు ఇక్కడ చాలా అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఇటు ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువుని దర్శించుకోవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తులు భావిస్తుంటారు. చూడవచ్చు పెద్ద సంఖ్యలో అసలు తరలి వచ్చారు. ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచే వచ్చి ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు చాలా ఆసక్తిగా ఉంటారు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటుంటారు. 3 కోట్ల ఏకాదశుల సమమైన రోజు ఈరోజు పూజలు నిర్వహిస్తే 3 కోట్ల ఏకాదశులు సంబంధించి అంటే పూజలు నిర్వహించినట్లుగా అంత పుణ్యం వస్తుందని చెప్పి కూడా భావిస్తుంటారు. అంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఏకాదశి ఇది. అందుకే దీనికి ధనుర్మాసంలోనే అతి పవిత్రమైన రోజుగా కూడా దీనికి గుర్తింపు ఉంది. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ధనుర్మాసం అంటేనే చాలా ప్రత్యేకమైనది. మొత్తంలో ఈ మాసంలో మళ్ళీ ఈరోజు ముక్కోటి ఏకాదశి అనేది అతి ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఏమేమి కానీ మొత్తం ఈరోజు ఇటు భక్తుల పెద్ద సంఖ్యలో తరలి వచ్చేటువంటి నేపథ్యంలో ఇటు ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తులకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు యాదగిరిగుట్టలో భారీ బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా భక్తులు కూడా అంటే ఇష్టపూర్తిగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు భక్తులు. జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. గోవింద నామ స్మరణతో టీటీడీ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం మారుమోగుతోంది. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు ఉదయం 3 గంటల నుండే వైకుంఠ ద్వారాలు తెరిచినప్పటి నుంచే పెద్ద ఎత్తున భక్తులు టీటీడీ ఆలయానికి తరలి వస్తున్నారు. తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి ఏర్పాట్లు చేస్తారో, అలంకరణ ఉంటుందో, పూజా కైంకర్యాలు ఉంటాయో, అదే విధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు కూడా టీటీడీ ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ ఆలయాన్ని చూస్తుంటే. రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ఈ ఆలయం
ఒక శోభాయమానంగా అలంకరించడం జరిగింది. మనం చూస్తున్నాం లైన్ లో వేచి ఉన్న ప్రతి భక్తుడు కూడా గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో వైకుంఠ ద్వారం నుంచి ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ధనుర్మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన ఈ మాసంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా పుణ్యంగా భక్తులు భావిస్తారు. మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి ఈ మోక్ష మార్గంగా వీరు వెళ్ళడం జరుగుతుంది. మొత్తం 23 ఏకాదశులు ఉపవాసం ఉండి వ్రతం చేసి నిష్ఠలతో స్వామివారిని ఎలా అయితే కొలుస్తామో 23 ఏకాదశుల పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేస్తే వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. మనం చూడొచ్చు భక్తుల తాకిడి టీటీడీ ఆలయానికి పెద్ద ఎత్తున ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి భక్తుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఉదయం 3 గంటలకు వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసిన వెంటనే అప్పటికే భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంది. ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది. అంటే 2 రోజుల పాటు అంటే ఈ రోజు 30 రేపు 31వ తేదీ వరకు కూడా ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనాలను అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మోక్ష మార్గం పొందాలి, మోక్షాన్ని పొందాలంటూ కూడా వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకుంటున్నారంటే చూడొచ్చు. మనం టీటీడీ ఆలయంలో ఏర్పాట్లు చూడొచ్చు. క్యూ లైన్ల విషయం కావచ్చు, మిగతా పార్కింగ్ విషయం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. టీటీడీ ఆలయం అయితే గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. ధనుర్మాసం అందులోనూ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున టీటీడీ ఆలయానికి వస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సుమా, టీటీడీ టెంపుల్, జూబ్లీ హిల్స్.